రాలుడు రా, నీకోసం వచ్చాను. రాలుడు, నీతో మాట్లాడాలి. దా దా దాలుడు దా దా రాలుడు. ఏంటి నాన్న ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చావు నాన్న అని అడగకుండా ఎందుకు వచ్చావు నాన్న అని అడుగుతుంది. నా కూతురు నాకు ఇచ్చిన విలువ ఇది. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. తప్పుగా నా అల్లుడు బంగారం. ప్రణయ్తో నువ్వేంటి నాన్న మాట్లాడేది? 100 ఉంటాయి. నా అల్లుడికి నాకు మధ్య 100 ఉంటాయి. ఏం అల్లుడు? అల్లుడు బతకడానికి, నా బిడ్డల్ని బతికించుకోవడానికి నా బాధలు నేను పడుతుంటే నా మాన నన్ను బతకరావట్లేదు. నీతో మాటలేం. తినడానికి తిండి లేక, తాగడానికి మందు లేక నా బాధలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పు? అందుకే నా అల్లుడి దగ్గరికి వచ్చాను. నాన్న, నువ్వు బుద్ధిగా ఉండు, నీ ఖర్చులకి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పింది. అన్నమాట మీద నిలబడిందా? లేదు. ఇలా మాట ఇచ్చి తప్పేసి మీ పాటికి మీరు ఆనందంగా ఉంటే నేనేమైపోవాలి? నువ్వే న్యాయం చెప్పు అల్లుడు బంగారం. ఒరే ముదనష్టపోడా, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదేట్రా నీకు? ఈ రోజు వాళ్ళ శోభనం రా, బయటికి పోరా. చూసావా అల్లుడు బంగారం, అందరూ పొమ్మనేవాళ్లే గాని నన్ను ఉండమని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను ఎట్టా బతకాలో నువ్వే చెప్పాలడు. నాన్న నీకు దండం పెడతాను నాన్న, వెళ్ళిపో. నేనే నీకు దండం పెడతాను. నాకు న్యాయం చేయమను అడుగు. నేనేమో రోడ్డు మీద క్వార్టర్ కోసం అడుక్కు తింటుంటే నువ్విక్కడ ఆనందంగా ఎలా ఉంటావు? నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు డబ్బులు నువ్వనేవాలి, లేదంటే అల్లుడితోనే చెప్పించు. ఏంటంకుల్ ఇది? ఇంట్లో శుభకార్యం అనుకున్నప్పుడల్లా వచ్చి మీరిలా చేయడం ఏం బాలేదు. మీ వల్ల ప్రేమ ఎంత బాధపడుతుంది. నా కూతురుగా ఏం బాధమ్మా? అటు అల్లుడు బంగారం, ఇటు నువ్వు. లంకంత ఇల్లు, కోరినంత తిండి, కావలసినంత డబ్బు. బాధంటే నాది. నరాలు లాగేస్తుంటే ఇదిగో జేబులో డబ్బులు ఉండవు. కళ్ళ ముందు జనాలు తాగేస్తూ ఉంటారు. చీకు ముక్కలు చికెన్ ముక్కలు అని తినేస్తుంటారు. నేను తెలియను. అదమ్మా, అది బాధ అంటే. అల్లుడు బంగారం, కడుపులోకి మందు పడక ముద్ద దగ్గ తిప్పేస్తుంది. తొందరగా నాకు న్యాయం చేసావంటే నేను ప్రేమ,
మాకేంటి న్యూసెన్స్? చివరికి మా ఇంటిని కూడా మీరు బస్తీలా తయారు చేస్తున్నారు. ప్రణయ్, ఏం మాట్లాడవేంటి? ఒరే దరిద్రుడా, దాని ప్రాణానికి నువ్వెక్కడ దాపురించావురా? జన్మనివ్వడం తప్ప ఆ బిడ్డకి ఏనాడైనా ఏమైనా చేసావా? కనీసం ఇలా కూడా దాన్ని ప్రశాంతంగా బతకనివ్వవా? బిడ్డలుండదు ఎందుకు? అమ్మ నాన్న గురించి ఆలోచించడానికే కదా. నాకు న్యాయం చేయమను. నీకు దానం చేసే పరిస్థితుల్లో నేను లేను నాన్న. చేసింది చాలు, దయచేసి వెళ్ళిపో నాన్న. నీకు దండం పెడతాను. చాలంకుల్, ప్రేమ నేర్పించింది చాలు. తను మీ కూతురు. తన ఆనందానికి మీరు ఇలా అడ్డుపడితే ఎలా? తన ఆనందం గురించి నాకెందుకు? నా సంగతి ఏంటి? నాకు న్యాయం చేసేది ఎవరు? మీకు కావాల్సిన న్యాయం ఇదే కదా? వెళ్ళండి, ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదే ఇది ఇది న్యాయం అంటే? నాకు న్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోతా. జరీనా, భరించలేకపోతున్నాం. ముందు అది క్లీన్ చేయి. ఇలాంటి చెండాల పనులు నేను చేయను మేడం. జరీనా. అవును మేడం, నేను పాపకి కేర్ టేకర్గా వచ్చాను, ఇలాంటి పాకి పని చేయడానికి కాదు. చివరికి మీ నాన్న చేసే పనులకి మా పని వాళ్ళు కూడా మా మాట వినడం లేదు. ఈ ఇంట్లో ఉండాలంటేనే కంపరంగా ఉంది. ముందది క్లీన్ చేయి. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు మీ జన్మకు. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీత రాశాడు మీ జన్మకు. పైనుండి పాలించు ఓ దైవమా, విధిరాత ఎదకోత నీ నైజమా. ప్రియమైన ప్రేమ నిను వీడెనమ్మా, ఇది నీకు తుదిలేని సదరంగమా. ఏంటి అలా చేస్తున్నా? ఇక్కడ కట్టి పారేసినోడు బయటికి ఎలా వెళ్ళిపోయాడనా? ఎంత మందుదైతే మాత్రం మరీ అంత ఎదవలో కనిపిస్తున్నానా? నువ్వు అంత ప్రేమగా చికెన్ ముక్క పెట్టక ముందే నాకు తెలుసు.
నువ్వు అందులో మొత్తం మంది కలిపావని. తిను పండు. ఈ గిన్నెలో కూర మీ నాన్న మాత్రమే తినాలి. ఏమ్మా? ఆయన ఇల్లు దాటకుండా ఉండాలని ఇందులో మందు కలిపాను. మీరు ఈ కూర మాత్రం తాకొద్దు. పదండి. నువ్వు మత్తు మందు కలిపావు అంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఏదో చేస్తావని నాకు తెలిసే. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఆ రోజు విషం కలిపావు, ఈరోజు మొత్తం మంది కలిపావు. ఏం చేద్దామని నన్ను? అది కదయ్యా. కాదా? ఏది కాదే? తాగుబోతాడు కదా, ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావంటే ఈరోజు మందు బదులు నీ నెత్తురు తాగుతానే నిన్ను. ఈ ముసలి చేస్తుందంటే ఏదో ఉండే ఉంటది. ఏం కరుణ, నీకు ఫోన్ చేసి మరీ చెప్పానా ఆ దరిద్రుని రానివద్దని, దీన్ని ప్రశాంతంగా ఉండనివ్వడని? నీ బిడ్డకి ఏమీ చేయలేదు, కనీసం వాణ్ణైనా ఇల్లు దాటనివ్వకుండా చేయలేకపోయావు. వాడొచ్చి ఇక్కడ నానా చండాలం చేసిపోయాడు. మాట్లాడవే. కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో పడేయమని చెప్పాను కదా, పడేయడం కూడా చేత కాలేదా నీకు? ముసల్దానా, ఏది నీ పనా? ఏంటే ముసల్దానా, నన్ను ఇంట్లో కట్టి పడేయాలా? ఏంటే ఆ ముసలిది కట్టి పడేయమంటే నువ్వు నన్ను ఇక్కడ కట్టి పడేస్తావా? అమ్మ కరుణ, ముసల్దానా, నువ్వు ఇలాంటి సలహాలు ఇస్తే దీనికి ఇలాంటి గతే పడుతుంది. నువ్వు అసలు మనిషివేనంట్రా? కాదు, దిగా నా సంతోషానికి అడ్డొస్తే నేను రాక్షసుని. ఒరే బుద్ధి లేనోడా, ఆ కార్యం నీ ఇంట్లో జరగాలరా. అది కుదరదని నేను ఇక్కడ ఏర్పాటు చేస్తే అది జరగకుండా చేశావు. ఏంటి అరుస్తున్నావు? నా గురించి ఆలోచించకుండా నా కూతురు సంతోషం గురించి ఆలోచిస్తున్నావా? తాగి దొరలడమే కదరా నీ సంతోషం. ముసల్దానా, నాకు అదే సంతోషం. మళ్ళీ నా విషయంలో జోక్యం చేసుకుని నా పెళ్ళానికి ఇలాంటి ఎదవైడలు ఇచ్చావనుకో, ముసల్దానా, నిన్ను ఏమి అన్నావు? నేనేం చేస్తానంటే తెలియదు కదా. విను 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 విను. దాని ప్రాణం తీయకరా. ఇది బతుకుండాలంటే నీ మాట ఇది వినకూడదు,
నువ్వు సలహాలు దీనికి ఇవ్వకూడదు. అయినా ముసల్దానా, నీకెంత ధైర్యమే నన్ను కట్టిపడేమని చెప్తావా? పెద్దామని పట్టుకొని ఏంటయ్యా మాటలు? నీ బిడ్డ మంచి కోసమే కదా చెప్పింది. ఏయ్! ముందు నేను, తర్వాత ఎవరైనా. ఏయ్ ముసల్దానా, నీకు నా పెళ్ళానికి ఇద్దరికి ఇదే చెప్తున్నాను. నా విషయంలో ఊరికే జోక్యం చేసుకున్నారనుకో, ఇద్దరు మేళ్ళు కోడి మేళ్ళు పిసినట్టు పిసికి సంపేతనేమనుకున్నారు. పాపం తన ప్రయత్నం తను చేసినా ఆ ఎదవని ఆపలేకపోయిందన్నమాట. అనవసరంగా నేనే దాన్ని కొట్టించాను. ఓకే బాయ్. ఓకే బాయ్. హాయ్ బావా. ఏయ్ ఏంట్రా, ఎక్కడి నుంచి? అమ్మ పాలు తీసుకురమ్మంటే తీసుకెళ్తున్నాను బావా. ఏంటి ఇంత చిన్న ప్యాకెట్ మీ అందరికీ సరిపోతుందా? సరిపోతాయి బావా. బావా, నిన్నేం జరిగిందో తెలుసా? అమ్మో, బావకు తెలుసో లేదో, నేను చెప్పానని తెలిస్తే అమ్మ తిడుతుంది. ఏంట్రా ఏదో చెప్పబోయి ఆగిపోయావు? అబ్బే ఏం లేదు బావా. తీసుకో. థ్యాంక్ యూ బావా. తాగు. నన్ను చూసి భయపడుతున్నావా? నువ్వు మాతో బానే ఉంటావు కదా బావా, భయం ఎందుకు? మరి ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి? అంటే బావా, అది నీతో చెప్పచ్చో లేదో అని. ఏం పర్లేదు చెప్పు. నిన్న నాన్న ఏం చేశాడంటే, ఇదిగో అడిగారు ఈ కోటీశ్వరుడు. అయినా కూతురు వయసున్న ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వస్తుందిరా నీకో? నేను అవసరం లేనప్పుడు ఇంతవరకు నా దగ్గర తీసుకున్న 4 లక్షల డబ్బులు ఇచ్చామని చెప్పు. ఒక 2 నెలలు ఆగు, నీ డబ్బు నీ మోహాన్ని కొడతాను. ఇంత జరిగినా కూడా ప్రేమ ఇంటికి వచ్చాక నాతో ఈ విషయం చెప్పకపోవడం ఏంటి? నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? తొందరగా నాకు న్యాయం చేసావంటే నాన్న చేసిన పనికి ప్రణయ్ చాలా హర్ట్ అయి ఉంటాడు. అట్లీస్ట్ తనకి సారీ కూడా చెప్పలేను. ఇంత పెద్ద విషయాన్ని ప్రేమ నాతో ఎందుకు చెప్పలేదు? నాతో షేర్ చేసుకోలేనంత పరాయవాణి చేసింది ఎందుకు? చెప్పాలి అంటే నాన్న చేసింది చిన్న పని కాదు. ఎంత పెద్ద విషయమైనా నాకాకెవరికి చెప్తుంది? తనకి నచ్చని విషయానికి సారీ చెప్తే సరిపోతుందా? చెప్పాలని ఎందుకు అనిపించలేదు? సరే, కనీసం సారీ చెప్పడం నా ధర్మం. చూద్దాం
చెప్తుందో లేదో. అమ్మా ప్రేమ, ప్రణయ్ వచ్చాడు, కాఫీ తీసుకురా అమ్మా. అలాగే బామ్మ. ప్రణయ్, ఆ? నీకు గుడ్ న్యూస్. ఏంటి? స్నేహకి ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు తను నార్మల్ అయింది.